శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తపురాణం 18వ అంశం. అలర్కుడికి దత్తుడు ఉపదేశించిన యోగ మార్గం మరియు దర్శనం. దత్తాత్రేయుడు కరుణించాడు. రాజా, నువ్వు ఎవరివి? నీ దుఃఖాన్ని ఇప్పుడే తొలగిస్తాను. నిజం చెప్పు, నీకసలు ఈ దుఃఖం ఎందువలన కలిగింది? నువ్వు ఎవరివి? ఈ దుఃఖం ఎవరిది? నువ్వు అంటే ఈ అవయవాలా? వీటి సంపుటి అయిన దేహమా, లేక అందులో దాగి ఉన్న ఆత్మయా? వీటిలో ఏది నువ్వు? ఈ దుఃఖం ఎవరిది? ఇది కొంచెం ఆలోచించి చెప్పు. దుఃఖం ఎవరిదో, దుఃఖానికి కారణమేమిటో, దుఃఖం ఎక్కడ ఉందో తెలిసాక దాన్ని తొలగించడం ఏపాటిది? చిటికలో పని. అలర్కుడు ఆలోచనలో పడ్డాడు. నిజమే, నేనెవణ్ణి? నేను అంటే అవయవాలా, లేక దేహమా? ఇవి రెండూ జడ పదార్థాలు కదా. అవి నేను అని ఎలా అనుకుంటాము? అలా అనుకునేదేదో తెలిస్తే అదే దుఃఖానికి స్థానమవుతుంది. నేను అంటే శరీరం కాదు, అది పంచభూతాలతో నిర్మితమయ్యింది కనుక నేను అనేది పంచభూతాలలో ఏ ఒక్కటి కాదు. మొత్తం వీటి కలయిక అయిన ఈ దేహాన్ని నేనుగా భ్రమపడుతూ ఉన్నాను. ఈ భ్రాంతి వల్లనే సుఖదుఖాలు రెండూ నాకు కలుగుతూ ఉన్నాయి. దీనికి సంభవించే సుఖదుఖాలకు ఈ దేహానికి అతీతుడనైన నాకు ఏమిటి సంబంధం? నేను నవ్వడమేమిటి? నేను ఏడవడమేమిటి? నేను నిరంజనుణ్ణి, నేను నిస్సంగుణ్ణి, నేను నిత్యుణ్ణి, నేను నిర్మలుడిని. ఎక్కువలు తక్కువలు, పడటాలు లేవటాలు నాకు లేవు. మరి నాకు దుఃఖమేమిటి, సుఖమేమిటి? ఏదీ లేదు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, అహంకారము అనే ఈ 17 తత్వాలతో కూడిన సూక్ష్మ శరీరం ఒకటి ఉంది. ఈ రెండింటికి అతీతంగా నిలబడి వాటిని విడివిడిగా చూడగలుగుతూ ఉన్న నాకు సుఖమేమిటి, దుఃఖమేమిటి? అంతా వట్టి భ్రాంతిగాక. సుఖదుఖాలకు ఉనికిపట్టు మనసు కనుక అవి దానివే తప్ప నావి కాదు. నాకు వాటితో ఏ సంబంధమూ లేదు. నేను మనస్సును కాదు కదా, బుద్ధిని కూడా కాను, అహంకారమునూ కాను, స్థూల సూక్ష్మ శరీరాలు రెండూ కాను. వీటికి అతీతుడిని, వీటికన్నా విలక్షణుడిని. నాకు అత్యంత సమీపంలో ఉండి భ్రాంతి మూలకమే అయినప్పటికీ ఏదో కొంత సంబంధమే ఉన్న ఈ శరీరమే నేను కానప్పుడు, దీనికున్న అంతర్బహిరవయవాలలో ఏదీ నేను కానప్పుడు, ఎక్కడో దూరంగా ఏ సంబంధమూ లేకుండా ఉన్న చతురంగ బలాలు, కోశాగారాలు, అంతఃపురాలు, సింహాసనాలు ఇవి నేను ఎలా అవుతాయి? వాటికి నాకు సంబంధం ఏమిటి? అంతా భ్రమ. నాకు ఏమీ లేవు. రాజ్యం లేదు, సైన్యం లేదు, కోశం లేదు, శత్రువు లేడు, మిత్రుడు కూడా లేడు. ఒక్కటే ఆకాశం అనేక పాత్రలలో విభిన్న రూపాలలో కనిపిస్తూ ఉన్నట్టు ఒక్కటే ఆత్మ ఉపాధి భేదాలను బట్టి అనేకంగా కనబడుతోంది. ఆలోచించి చూస్తే అందరిలోనూ ఉన్నది ఒక్కటే ఆత్మ. సుబాహువులో, కాశీపతిలో, ఈ అలర్కుడిలో ఉన్న నేను అనబడే పదార్థం ఒక్కటే. మరి మేము ముగ్గురం విభిన్నులం ఎలా అవుతాము? ఉపాధులు వేరు, ఆ ఉపాధి నేను కాదు. నేననేది ముగ్గురులోనూ ఒక్కటే. అంచేత మాకు శత్రుత్వం ఏమిటి, మిత్రత్వం ఏమిటి? అంతా ఒక్కటే ఆత్మ, అదే పరమాత్మ. అలర్కుడికి జ్ఞానోదయమైంది. చిటికలో దుఃఖం తొలగిపోయింది. దత్తాత్రేయుల వారికి మళ్ళీ సాష్టాంగపడ్డాడు. సవినయంగా విన్నవించాడు. దత్తదేవా, సమదృష్టితో ఆలోచించాను. తెలిసిపోయింది, నాకు దుఃఖమనేదే లేదు. అజ్ఞానం వలన ఇంతకాలము దుఃఖార్ణవంతో త్రేళ్లుతూ ఉన్నాను. ఇప్పుడు తేలికపడ్డాను. దుఃఖం యొక్క కారణం తెలిసిపోయింది. మమకారం ఒక్కటే దుఃఖహేతువు, ఏకైక హేతువు. ఏ వస్తువు పట్ల మమత్వం పెంచుకుంటామో
అదల్లా చివరికి దుఃఖమే మిగులుస్తుంది. ఒక పిల్లి మన పెంపుడు కోడిని చంపేస్తే మనకు దుఃఖం వస్తుంది. అదే పిల్లి ఏ ఎలకనో పిచ్చుకనో భక్షిస్తే మనకేమీ అనిపించదు. దానికి కారణం కోడిని పెంచి దాని మీద మమకారం పెంచుకోవడం ఒకటే కారణం. ఎలుక మీద పిచ్చుక మీద అలా పెంచుకోకపోవడం ఇదే కారణం. నేను ప్రకృతి కంటే పరుణ్ణి కనుక నేను సుఖినీ కాదు, దుఃఖినీ కాదు. పంచభూతాల చేతనే పంచభూతాలకు సుఖదుఖాలు కలుగుతూ ఉన్నాయి. వాటికి అతీతుడనైన నాకు అవి రెండూ లేవు. ఈ మాటలకు దత్తాత్రేయుడు సంతోషించాడు. అలర్క భూపతి, నువ్వన్నది ముమ్మాటికి సత్యం. మమ అనేది దుఃఖానికి మూలం, నా మమ అనేది పరమ సుఖానికి హేతువు. నేను వేసిన ఒక చిన్న ప్రశ్నతోనే నీకు ఇంతటి జ్ఞానం ఉదయించింది. క్షణంలో మమకారాన్ని దూదిపింజిలా ఎగరగొట్టుకోగలిగావు. ఇంక నీకు నేను ఉపదేశించవలసింది ఏముంది? నీ దుఃఖాన్ని నువ్వే తొలగించుకున్నావు. మహారాజా, మానవుల మనసుల్లో ఒక మహా తరువు ఉంది. దానికి అహం అనేది బీజం, మమ అనేది కాండం. ఇల్లు వాకిలి పొలము పుట్ర అన్నవి సాకోపసాకలు, భార్యాపుత్రాదులు చిగుళ్ళు, ధనధాన్యాదులు ఆకులు. అన్ని ఋతువుల్లోనూ ఎల్లవేళలా ఎదిగే వృక్షమిది. పాపపుణ్యాలు దీని పువ్వులు, విచికిత్సలు తుమ్మెదలు, సుఖదుఖాలు దాని యొక్క ఫలాలు. మోక్ష మార్గానికి అడ్డంగా ఎదిగే మహావృక్షమిది. మూఢులు దీని నీడకు చేరుతారు, దీన్ని పెంచి పోషిస్తారు. సంసార మహాయాత్రలో అలసిపోయి భ్రాంతి చిత్తులై దీని నీడకు చేరిన వారికి ఆత్యంతిక సుఖమనేది ఎలా లభిస్తుంది చెప్పు? సత్సంగం అనే రాయి మీద బాగా పదును పెట్టిన జ్ఞాన ఖడ్గంతో ఈ మమతా మహాతరువుని నరికివేయగలిగిన వారికి మాత్రమే ఆత్మ మార్గం కనిపిస్తుంది. వారు ఆ దారిన ప్రయాణించి శాంతము, నీరజస్కము, నిష్కంటకము అయిన బ్రహ్మవనాన్ని చేరుకుంటారు. అప్పుడు అక్కడ పునరావృత్తి వర్జితమైన నివృత్తిని, పరాప్రజ్ఞను అందుకుంటారు. పంచతన్మాత్రికాధికంతో ఏర్పడిన సూక్ష్మ శరీరం నువ్వు కావు, నేను కాను. రాజా, గుణాత్మకము, సంఘాత రూపము అయిన ఈ దేహంతో ప్రధానుణ్ణి దర్శించగలుగుతూ ఉన్నావా? మేడిపండు, మసకము, నీరు, చేప, నిశీకము, మంజుగడ్డి అంటే దర్భ, వీటి సంబంధం లాంటిదే క్షేత్ర ఆత్మల సంబంధం. వీటి లోతును తెలుసుకున్నావు. ఇది చాలా సంతోషమైనటువంటి విషయం. అలర్కుడికి దుఃఖం తొలగిపోయింది. కానీ మళ్ళీ అదే విషయాలు, రాజ్యము, రాజభోగాలు, ఆక్రమణలు, యుద్ధాలు జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి. దుఃఖం తొలగినట్టే తొలగి మళ్ళీ వచ్చి ఆవహిస్తోంది. శాశ్వతంగా దుఃఖాన్ని తొలగించుకోవాలని అనుకున్నాడు. దత్తాత్రేయుల వారిని ప్రశ్నించాడు. దత్తదేవా, నీ దయ వలన నాకు జ్ఞానోదయం అయింది. ప్రకృతి పురుష వివేకం కలిగింది. నేను అంటే ఏమిటో తెలిసింది. దుఃఖం అంతరించింది. కానీ ఈ స్థితి స్థిరంగా ఉండేట్టు కనిపించడం లేదు. మళ్ళీ అజ్ఞానం ఆవరించి దుఃఖానుభవం తొంగి చూస్తోంది. దుఃఖరహిత స్థితిని స్థిరపరుచుకునే ఉపాయం చెప్పు. ప్రకృతి బంధాన్ని శాశ్వతంగా తెంచుకోవడం ఎలాగో ఉపదేశించు. పునర్భవం లేకుండా నిర్గుణ పరబ్రహ్మంతో శాశ్వతంగా ఐక్యం పొందే మార్గం చూపించు. నువ్వు తప్ప నాకు శరణ్యులు లేరు, అనుగ్రహించు. అలర్కుడి ప్రార్థనను దత్తుడు మన్నించాడు. అతడిలోని భక్తిని, ఆర్తిని గుర్తించి అతి రహస్యమైన యోగ విద్యను ఇలా ఉపదేశించాడు. అలర్క, నీ జిజ్ఞాసకు ఆనందించి ఈ రహస్య విద్యను నీకు ఉపదేశిస్తూ ఉన్నాను. శ్రద్ధగా గ్రహించు. ప్రకృతి, పురుషులు వేరువేరని తెలుసుకున్నావు కదా. పురుషుడు ఆ ప్రకృతి గుణాలతో కలిసిపోకుండా బ్రహ్మ పదార్థంతో కలవటమే ముక్తి అంటే. శరీరము తుచ్చము, నశ్వరము అయినా ఇది పూర్తిగా తిరస్కరింపదగినది, త్యజింపదగినది కాదు. దీనివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ధర్మ సాధనకు, కర్మ సాధనకు మూలం ఇదే. ఈ శరీరంతోనే స్థిరమైన వివేకాన్ని సంపాదించుకోవాలి.
అవివేకం వల్ల మమకారం, మమకారం వల్ల సంఘం, సంఘం వల్ల దుఃఖం కలుగుతున్నాయి. కనుక సంఘాన్ని వదులుకోవాలి. అప్పుడే యోగసిద్ధి కలుగుతుంది. అదే ముక్తి అంటే. వీటిని తొలగించుకుంటూ వెళ్తూ సంఘం వదిలించుకుంటే మమకారం నశిస్తుంది. మమకారం నశిస్తే వైరాగ్యం ఉదయిస్తుంది. ఇది ఉదయించగానే సృష్టిలో ఉన్న సమస్త పదార్థాలలో దోషాలు కనిపిస్తాయి. దోషాలు కనిపించినప్పుడు ఆ పదార్థాల మీద అనురాగం కలుగుతుందా? కలగదు. అందుచేతనే జ్ఞానికి ఉన్న చోటనే ఇల్లు, తిన్నదే భోజనం. దేని మీద మమకారం ఉండదు, అభిలాష కూడా ఉండదు. ఈ కొంచెం వైరాగ్యాన్నే జ్ఞానం అని అంటారు. ఇదే మోక్ష సాధనం. తక్కినదంతా అజ్ఞానం. జ్ఞానము, వైరాగ్యము పరస్పర పోషకాలు. విరాగి, జ్ఞాని అనేవి కూడా పూర్ణ అర్థంలో ఒక్కటే. ఈ విరాగి ప్రారబ్ధాలను అనుభవిస్తూ నిష్కామర్మ కర్మలు చేస్తూ క్రమంగా ముక్తి పొందుతాడు. అతడికి మరింక పునర్జన్మ లేదు. సకామంగా కర్మల్ని ఆచరిస్తే అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ పుట్టవలసిందే. ఫలానుభవం ఆశిస్తే కర్మలు నశింపవు. అందువలనే ఈ కర్మబంధాలు జన్మ పరంపరను కలిగిస్తాయి. నిష్కామ కర్మాచరణం ఒక్కటే దీనికి తరుణోపాయం. అప్పుడు కర్మబంధాలు ఉండవు, జన్మ పరంపరలు ఉండవు. ఇది జన్మరాహిత్యప్రదమైన జ్ఞాన మార్గం. ఒక యోగ మార్గం చెబుతాను, శ్రద్ధగా విను. యోగ మార్గంలో ప్రయాణించాలి అంటే ముందుగా మనస్సును, ఇంద్రియాలను జయించాలి. ఇది అంత తేలికైనది కాదు. దృఢ నిశ్చయం, తీవ్ర ప్రయత్నం, నిరంతర సాధన ఉండాలి. ముందుగా ప్రాణాయామాన్ని అభ్యసించాలి. దీనితో శరీరంలోని కఫాది దోషాలన్నీ నశిస్తాయి. రెండవది ధారణ. దీనివల్ల మనస్సులోని కిల్బిషాలన్నీ తొలగిపోతాయి. దాని తర్వాత ప్రత్యాహారం. దీనితో ఇంద్రియ సంసర్గ దోషాలన్నీ నశిస్తాయి. ధ్యానం మూడవది. ఇది అనీశ్వర గుణాలను తొలగిస్తుంది, అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. రాగి, బంగారం లాంటి లోహాలను కొలివిలో కాలిస్తే వాటిలోని దోషాలన్నీ పోయి శుద్ధి ఏ విధంగా జరుగుతుందో ఈ ప్రాణాయామం వల్ల ఇంద్రియాలు పరిశుద్ధమవుతాయి. ప్రాణాయామము అంటే ప్రాణాపాన నిరోధం. ఇది లఘువు, మధ్యమం, ఉత్తమం అని 3 విధాలు. ఇక్కడ కాల ప్రమాణం గురించి నీవు తెలుసుకోవాలి. ఇక లఘువును ఉచ్చరించడానికి పట్టే కాలాన్ని లేదా కనురెప్ప మూసి తెరవడానికి పట్టే కాలాన్ని ఒక మాత్ర అంటారు. 12 మాత్రల సేపు ప్రాణవాయువును నిరోధిస్తే దాన్ని లఘు ప్రాణాయామం అంటారు. దీని వలన స్వేదదోషం నశిస్తుంది. 24 మాత్రల కాలం చేస్తే దాన్ని మధ్యమ ప్రాణాయామం అంటారు. దీని వలన వణుకు రోగం తగ్గుతుంది. 36 మాత్రాల కాలం ప్రాణాయామం చేస్తే దాన్ని ఉత్తమం అంటారు. దీనితో విషాద దోషం అంతరిస్తుంది. ప్రాణవాయువును అంతసేపు నిరోధించడం సాధ్యమా అని విస్తుపోవద్దు. మహామహా క్రూర జంతువులే మనిషికి మచ్చిక అవుతూ ఉన్నాయి. చెప్పినట్టు వింటాయి. అలానే సాధన వలన ప్రాణవాయువు మహాయోగికి చెప్పు చేతల్లో ఉంటుంది. ప్రారంభంలో మావటివాడులాగా దానికి మనం లొంగి ఉంటాం. ఆ పైన ఆ ఏనుగు మనకు లొంగి వస్తుంది. మానవునికి మచ్చిక అయిన సింహశార్దూలాలు మానవుల్ని చంపడం మానివేస్తాయి. అవును కదా? అలాగే ఈ స్వాధీనమైన ప్రాణాయామం స్వదేహాన్ని హింసించదు, పోషిస్తుంది. కిల్బిషాలను మాత్రం శోషింపజేస్తుంది. ప్రాణాయామానికి 4 దశలు ఉన్నాయి. అవి ద్వప్తి, ప్రాప్తి, సంవిత్తు, ప్రసాదం అని. మొదటి దశలో ఉన్న మనిషికి మనస్సు కషాయపక్వంగా ఉంటుంది. ఇష్టాయిష్టాలు, పాపపుణ్యాలు మనస్సు నుండి తొలగిపోతాయి. రెండవ దశలో ఉన్న ప్రాణాయామ సాధకుడు ఐహికాముష్మిక వాంఛలను అన్నింటినీ పొందుతాడు. మూడవ దశకు చేరుకున్న సాధకుడికి దివ్య దృష్టి లభిస్తుంది. దూరంగా ఉన్న వాటిని, కంటికి కనిపించకుండా ఉన్న వాటిని కూడా, భూత భవిష్యత్తులను కూడా దర్శించగలుగుతాడు.
సూర్య చంద్రాదులతో సమానమైన జ్ఞాన ప్రభావాన్ని పొందుతాడు. ఇక 4వ దశకు చేరుకున్న ప్రాణాయామ సాధకుడి మనస్సు పంచధాతువులు, పంచేంద్రియాలు, ఇంద్రియార్థాలు అన్నీ ఎంతో ప్రసన్నమవుతాయి. అప్పుడతడు బ్రహ్మనిష్ఠుడై బ్రహ్మానందాన్ని పొందుతాడు. ప్రాణాయామాన్ని అభ్యసించి క్రమక్రమంగా 4వ దశకు చేరుకోవడం యోగాభ్యాసంలో మొదటి మెట్టు మాత్రమే. ఆ పైన చేయవలసిన యోగాభ్యాసం గురించి చెబుతాను, తెలుసుకో. ఆసనం, పద్మాసనం, అర్ధపద్మాసనం, స్వస్తికాసనం ఈ 3 యోగ సాధనకు అనువైనవి. వీటిలో తనకిష్టమైనది ఏదో ఒక ఆసనం వేసుకుని కూర్చోవాలి. వెన్నుపూసను నిఠారుగా నిలబెట్టాలి. శిరస్సును సమస్థాయిలో ఉంచాలి. నోరు తెరవకూడదు. దంతాలు పరస్పరం తాకకూడదు. చూపుల్ని నాసికాగ్రహం మీద నిలపాలి. హృదయంలో ఓంకారాన్ని జపించాలి. తమోగుణాన్ని రజోగుణంతో, రజోగుణాన్ని సత్వగుణంతో అణిచివెయ్యాలి. అందువలన నిర్మలాంతఃకరణం సిద్ధిస్తుంది. నాభి నుండి కంఠం వరకు వాయువును పూరించాలి. మన పంచేంద్రియాలను ఆయా విషయాల నుండి లోపలికి ఉపసంహరించాలి. తాబేలు తన శిరస్సును, కరములను, చరణాలను దొప్పలోకి మడుచునట్లు వీటిని ఉపసంహరించాలి. బాహ్యాభ్యాంతరాలను పూర్తిగా మరిచిపోవాలి. దృష్టిని లోపలికి సారించాలి. తనలో తనను చూసుకోవాలి. కామాలను ప్రత్యాహరించడం కాబట్టి దీన్ని ప్రత్యాహారం అంటారు. ప్రాణాయామంలో పూరక, కుంభక, రేచకములని 3 ఉపాంగాలు ఉన్నాయి. ఇలాంటి 12 ప్రాణాయామాలకి ఒక ధారణ అని పేరు. 2 ధారణలు ఒక యోగం. ఈ యోగం వలన మానసిక కిల్బిషాలన్నీ నశిస్తాయి. స్థిరత్వం ఏర్పడుతుంది. ఆత్మదర్శనం అవుతుంది. ఈ అనుభవాన్ని రుచి చూచిన యోగి ప్రకృతిని, దానికన్నా వేరైన ఆత్మను తేలికగా గుర్తిస్తాడు. వీరు మితాహారులై నిరంతరాభ్యాసంలో క్రమక్రమంగా ఉన్నతోన్నత స్థితులను పొందగలుగుతాడు. ప్రాణవాయువును నియమించడం ప్రాణాయామం అయితే ఇంద్రియాలను ఉపసంహరించడం ప్రత్యాహారం అవుతుంది. మనస్సును నిశ్చలపరచడం ధారణ అని అంటారు. ఈ ధారణ సమయంలో మనస్సును నాభి, హృదయం, ఉరస్సు, కంఠం, ముఖం, నాసికాగ్రం, నేత్రాలు, భ్రూమధ్య భాగం, మూర్ధం, బ్రహ్మరంధ్రం ఈ భాగాలలో క్రమక్రమంగా నిలుపుకుంటూ వెళ్ళాలి. ఈ 10వ స్థానంలో నిలవడాన్నే ఆత్మైక్యం అని అంటారు. ప్రాణవాయువును పూరకం చేసేటప్పుడు కొద్ది కొద్దిగా నెమ్మదిగా పీల్చాలి. యంత్రనాళాల నుండి దాహార్తులు నెమ్మదిగా జలాన్ని పీల్చినట్లు వాయువును పూరించాలి. అలాగే రేచకం కూడాను, లేదంటే వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. ఆకలి, అలసట, మనోవ్యాఖ్యులత ఇవి ఉన్నప్పుడు ప్రాణాయామం కానీ యోగాభ్యాసం కానీ చెయ్యరాదు. అలాగే అతి వేడి ఉన్న సమయంలో, అతి చల్లగా ఉన్న సమయంలో, అతిగా వాయువు వీచే వేళ అభ్యసించరాదు. ధ్వని కాలుష్యం, చెమ్మనేల, భీకర ప్రదేశం, ఎండుటాకులు ఉన్న చోట్ల, రచ్చపట్టలు, నదీ కూపాలు ఉన్న చోట్ల, 4 కాళ్ల క్రూర జంతువులు ఉండే చోట, పాములు, మిగతా విషజీవులు సంచరించే ప్రాంతాలలో, యోగానికి పనికిరాని ప్రదేశాలు అన్నీ అనుకూలంగా చూసుకొని మనస్సులో సత్వగుణం ఉదయించినప్పుడు మాత్రమే యోగాభ్యాసం చేయాలి. మలమూత్రాలు కానప్పుడు, ముక్తాయాసంతో ఉన్నప్పుడు ఇది అస్సలు చెయ్యరాదు. ఈ విధి విశేషాలు పాటింపకుండా ఎప్పుడు పడితే అప్పుడు ప్రాణాయామం చేస్తే బుద్ధిరత్వం, జడత్వం, అంధత్వం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ప్రమాదవశాత్తు ఇవి వస్తే యోగంతో మాత్రమే చికిత్స చేసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే జావను మాత్రమే గోరువెచ్చగా త్రాగి యోగానికి కూర్చోవడం మంచిది. ఇలా కూర్చొని రోగశాంతికి మనస్సులో ప్రత్యేక ధారణలు చెయ్యాలి. వేడి తగ్గాలంటే శీతాన్ని, శీతం తగ్గాలంటే వేడిని, కఫం తగ్గాలంటే మహాశైలాన్ని, అతిదాహం ఉపశమించాలంటే నాలుక మీద ఆమ్ర ఫలాన్ని, చెవుడు తగ్గాలంటే చెవుల్లో సుస్వర సూక్తులను ధారణ చెయ్యాలి. మతిమరుపు తగ్గాలంటే
శిరస్సుపై చేయవలసిన ప్రత్యేక ధారణలు ఉన్నాయి. ఇవి కాక ప్రకృతి శక్తుల వలన అనారోగ్యం కలిగితే వాటిని తగ్గించుకోవడానికి యథావసరంగా పంచభూతాలను ధారణ చెయ్యాలి. ధర్మార్థ మోక్షాలకి శరీరమే ప్రధాన సాధనం కనుక యోగి తన శరీరాన్ని దృఢంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అభ్యాసం కొనసాగుతున్నప్పుడు కొన్ని చిత్ర విచిత్రమైన యోగ సిద్ధులు కలుగుతాయి. వీటిని పలువురకు చెప్పకూడదు, గర్వంగా ప్రదర్శించకూడదు. అలా చేస్తే ఆ సిద్ధులు అంతరించిపోతాయి. కాబట్టి రహస్యంగా ఉంచుకోవాలి. ఆరోగ్యం, మృదు స్వభావం, శరీర కాంతి సౌరభాలు, ప్రసన్నత, కంఠస్వర సౌమ్యత, మూత్రపురీశాల, అల్పత్వము ఇవి యోగసిద్ధికి తొలి చిన్నెలు. ప్రజలకు తన యందు అనురాగం కలగడము, తన గుణగణాలను పరోక్షంగా కొనియాడడము, మిగతా ప్రాణికోటి తనను చూసి భయపడకపోవడము, అలాగే వాటిని చూసి తాను బెదరకపోవడము, అత్యుష్ణ అతిశీతల బాధలు తనకు లేకపోవడము ఇత్యాదులు యోగశక్తికి లక్షణాలు. యోగసిద్ధులు కలుగుతున్న వేళ యోగికి కామ్యాకర్మల మీద మనస్సు పోతుంది. రసాయన రసక్రియాదులపైకి, దేవత్వ అమరేసత్వ ప్రకటనల మీదకి, జల అగ్ని ప్రవేశాల వైపుకి చిత్తం పరుగులు తీస్తుంది. దీన్ని మాత్రం ప్రయత్నపూర్వకంగా నిలుపుదల చేసుకోవాలి, లేకపోతే యోగం చెడిపోతుంది. మనస్సును బ్రహ్మ పదార్థంలో సంలగ్నం చేయడం ద్వారా దాని చాంచల్యతను అదుపు చేయవచ్చు. అలా వీటిని జయించి యోగాభ్యాసం కొనసాగిస్తూ ఉంటే మరికొన్ని అవరోధాలు ఎదురవుతాయి. వీటినే ఉపసర్గలు అంటారు. యోగాభ్యాసానికి ఇవి కూడా అవరోధాలే. అవి 5 ఉన్నాయి: ప్రాతిభం, శ్రావణం, దైవం, భ్రమం, ఆవర్తం. ఈ పంచవిధోపసర్గలు సత్వరజోస్తమో గుణాల నుండి ఆవిర్భవించి యోగానికి విఘ్నం కలిగిస్తాయి. పంచవేదాలలోనూ పురాణ ఇతిహాసాది శాస్త్రాలలోనూ ఉన్న విషయాలను సమస్తము, వివిధ కళాశిల్ప రహస్యాలను యోగికి కరతలామలకములు అవుతాయి, అప్రయత్నంగానే స్ఫురిస్తాయి. దీనినే ప్రాతిభం అంటారు. వేల కొలది యోజనాల దూరంలో ఉన్నప్పటికీ మనుష్య పశుపక్ష్యాదుల స్వరాలు, శబ్దాలు, వాటి అర్థాలు ఇతడికి తెలుస్తాయి. ఈ శక్తిని శ్రావణం అంటారు. దేవ, పితృ, సిద్ధ, సాధ్యాది అష్టవిధి దేవగణాలు ఇతడికి కనిపిస్తారు. దీన్నే దైవము అంటారు. నిరాలంబంగా ఆకాశంలో మనోదోషం వల్ల పరిభ్రమించగలుగుతాడు. ఈ శక్తిని భ్రమం అంటారు. సుడిగుండంలో నీళ్లు తిరుగుతున్నట్లు యోగి హృదయంలో సమస్త జ్ఞానము సుళ్ళు తిరుగుతూ ఉంటుంది. ఆ విధంగా అతడికి అల్లకల్లోలం చేస్తుంది. ఈ శక్తిని ఆవర్తం అంటారు. ఇవే కాదు, ఇంకా భయంకరమైన ఉపసర్గలు ఒకదాని వెనక ఒకటి జయించిన కొద్దీ వస్తూనే ఉంటాయి. యోగిని ఊరుస్తూనే ఉంటాయి. వీటికి లొంగిపోక, ప్రదర్శనలకు దిగక నిలువరించుకోవడం చాలా అవసరం. మనోమయమైన ఆచ్ఛాదన కప్పుకొని పరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ చిత్తాన్ని తర్పణం చేయడం ఒక్కటే వీటిని జయించే మార్గం. ఇలా విఘ్నాలను దాటుకుంటూ యోగాభ్యాసం కొనసాగించాలి. అలర్క, ఇప్పుడు నీవు ధారణా సప్తకం గురించి తెలుసుకోవాలి. నియమితాహారుడు, జితేంద్రియుడు అయిన యోగి మూర్ధాభాగంలో ధరిత్రిని ధారణ చెయ్యాలి. దాని సూక్ష్మత్వం పొందాలి, అనగా ధరిత్రీత్వం పొందాలి. దాని గుణమైన గంధాన్ని తానే వదలాలి. ఇలాగే వరుసగా పంచభూతాలను ధారణ చేసి తన్మయుడు అవుతూ తద్గుణాలను తానుగా వదలాలి. ఆ పైన తన మనోబుద్ధులను సర్వభూత మనోబుద్ధులతో కలిపి వాటి సూక్ష్మత్వాలను విడిచిపెట్టాలి. ఇలా 7 వృత్తులను విడిచి యోగి తాను ప్రవృత్తిహితుడై ముక్తి పొందాలి. సృష్టి అంతా 7 వృత్తులలోనే ఉంది కాబట్టి దీన్ని అభ్యసించిన యోగి దేవాసుర గంధర్వాదుల దేహాలలో ప్రవేశించిన సంగరహితుడిగానే ఉండగలుగుతాడు. ఇతడినే శుద్ధాత్ముడు,
యోగసిద్ధుడు అంటారు. ఇతనికి అణిమాది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇవి ముక్తికి సూచకాలు. అణిమ అనగా అణువు కన్నా సూక్ష్మ స్థితిని పొందడాన్ని అణిమ అంటారు. మహిమ సమస్త జగత్తు చేత పూజించబడడం మహిమ అంటారు. లఘిమ తేలికగా అతిశీఘ్రంగా ప్రయాణించగలడం లఘిమ అంటారు. ప్రాప్తి తానింక పొందవలసినది ఏదీ లేదు అన్నంతగా సమస్తాన్ని పొందడం ప్రాప్తి అంటారు. ప్రాకామ్యం సమస్త ప్రదేశాలకు తాను వ్యాపించగలగడం ప్రాకామ్యం అంటారు. ఈసత్వం తానే ఈశ్వరుడవ్వడం ఈసత్వం అవుతుంది. వసిత్వం తాను సమస్తాన్ని వశపరుచుకోగలగడం వసిత్వం అవుతుంది. గరిమ పరం ఏది కోరుకోదగిన స్థానమో, ఏది సమస్త ఐశ్వర్యములకు నిలయమో అదియే గరిమ పరం. వీటినే అష్టసిద్ధులు అంటారు. వీటిని విడిచిపెట్టి ముందుకు సాగగలిగితేనే నిర్వాణం లభించేది. వీటిలో దేనికి లొంగిపోయినా పతనం తప్పదు. యోగ సాధనతో ముక్తి పొందడం అంటే అపునర్భవ స్థితిని పొందడం. ఇది జనన మరణాలు లేని స్థితి. గర్భవాసం, జననం, వృద్ధి, వార్ధక్యం, కృసత్వం, మృతి అనే 6 రకాల వికారాలు ముక్తుడికి ఉండవు. పంచభూతాల సాంగత్యంతో భేదం, క్లీశం, దాహం ఇత్యాదులు ఇతడికి ఉండవు. భోక్త కాడు, భోజ్యుడు కాడు. తనకు నిత్య సన్నిహితమైన యోగాగ్నితో సమస్త దోషాలను దగ్ధం చేసుకునే యోగి నిర్మలుడై బ్రహ్మ పదార్థంలో శాశ్వతంగా కలిసిపోతాడు. వేరే ఆలోచనే ఉండదు. నీరు నీటిలో కలిసినట్లు ఎన్నడూ ఎవ్వరూ ఎలాగూ వేరు చెయ్యడానికి వీలు లేనట్లుగా కలిసిపోతాడు. పరమాత్మతో ఆత్మ సామ్యాన్ని పొందుతాడు. దీన్నే బ్రహ్మైక్యం అంటారు. ఇటువంటి యోగి చర్చలు ఎలా ఉంటాయి చెప్పమని అలర్కుడు అడిగాడు. దానికి దత్తాత్రేయుడు అంగీకరించి ఇలా చెప్తూ ఉన్నారు. అలర్క, మానవామానాలు మానవులందరికీ ఆనందాన్ని, ఉద్వేగాన్ని కలిగిస్తాయి. యోగి విషయంలో ఇవి విపరీతం. అంటే మానం వల్ల దుఃఖం, అవమానం వల్ల ఆనందం పొందుతాడు. ఇతడికి మొదటిది విషం, రెండవది అమృతం. ఇతడి దినచర్యకు చాలా నియమాలు ఉన్నాయి. చక్షుపూతమైన ప్రదేశంలోనే అడుగు పెట్టాలి. వస్త్రపూతమైన జలమే త్రాగాలి. సత్యపూతమైన వాక్కునే పలకాలి. బుద్ధిపూతమైన దానినే ధ్యానించాలి. ఆతిథ్యాలకు, శ్రాద్ధ భోజనాలకు, దేవతల ఊరేగింపులకు, ఉత్సవాలకు, జనసమ్మర్దం, కోలాహలం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు యోగ సిద్ధ్యర్థి వెళ్ళరాదు. ఆ ఇంటిలో అందరి భోజనాలు అయినాక అది నిర్ధారించుకుని ప్రశాంతంగా ఉన్న ఇంటికి తాను వెళ్ళి భిక్ష అడగాలి. పొగలు క్రక్కుతున్న ఇంటి నుండి కానీ, బొగ్గులు గుమ్మంలో ఆరబోసిన ఇంటి నుండి కానీ భిక్ష యాచించరాదు. రోజూ ఒకే ఇళ్లకు భిక్షకు వెళ్ళరాదు. జనం తనను చూచి అవమానించే వేషధారణలో సంచరించాలి. సజ్జన ధర్మాన్ని తప్పరాదు. యాయావరులు ఇండ్లకు, గృహస్థుల ఇండ్లకు వెళ్ళి భిక్ష తీసుకోవాలి. యాచకుల ఇండ్లకు, ఇంకా తక్కిన వారి ఇండ్లకు భిక్షకు వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు. యోగికి బియ్యపు జావ, మజ్జిగ, పాలు, యవల జావ, పండ్లు, దుంపలు, పేలపిండి, నూకల అన్నం ఇవి శుభం కలిగించే ఆహారాలు. యోగసిద్ధి కారకాలు కూడా. మౌనంగా కూర్చుని ఏకాగ్ర చిత్తంతో భుజించాలి. ముందుగా కొంచెం నీళ్లు త్రాగాలి. అటు తర్వాత పంచప్రాణాహుతులతో భుజించాలి. అనగా ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, వ్యానాయ స్వాహ అంటూ 5 మార్లు మెతుకులు నోటిలో వేసుకుని ఆ తర్వాత భుజించాలి. చివర్లో మళ్ళీ మంచినీరు పుచ్చుకుని ఆచమించాలి. చేతులు కాళ్ళు కడుక్కోవాలి. ఓసారి హృదయంపై చెయ్యి వేసి స్పృశించాలి. అచౌర్యం, బ్రహ్మచర్యం, త్యాగం, అలోభం, అహింస అనేవి 5 యోగి ఆచరించవలసినటువంటి వ్రతాలు. అక్రోధం, గురు శుశ్రూష, శౌచం, మితాహారం, నిత్య స్వాధ్యాయం అనేవి 5 నిత్యం పాటించవలసినటువంటి నియమాలు. లోకంలో జ్ఞానాలు, విజ్ఞానాలు అనేకం ఉన్నాయి. వాటినన్నింటినీ కబళించి వేయాలనే అత్యాస పనికిరాదు. సారవంతము,
శక్తి సాధనము, ముక్తి సాధనము అయిన జ్ఞానాన్ని మాత్రమే యోగి ఉపాసించాలి. లేకపోతే ఎన్ని జన్మలకైనా అది తెవలదు. ప్రధానమైన యోగోపాసన సాగదు. నిస్సంగుడై అరిషడ్ వర్గాలను జయించినవాడై, మితాహారుడై, జితేంద్రియుడై బుద్ధి ద్వారాలనన్నింటినీ మూసివేసి మనస్సు ధ్యానంలో నిమగ్నం చెయ్యాలి. శూన్య ప్రదేశాలలో, గుహలలో, వనాలలో ధ్యానం నిర్విఘ్నంగా సాగుతుంది. సమాధి స్థితి కుదురుతుంది. వాగ్దండం, కర్మదండం, మనోదండం అనే 3 దండాలను నియమంగా ధరించే యతిని త్రిదండి అంటారు. అలర్క జగత్తు అంతా ఆత్మమయంగా కనిపించే యోగికి ప్రియాప్రియాలు ఉంటాయా? రాగద్వేషాలు ఉంటాయా? మిత్రులని శత్రువులని ఉంటారా? అతడి బుద్ధికి బంగారపు ముద్ద అయినా మట్టిగడ్డ అయినా ఒకే విధంగా కనిపిస్తాయి. యోగీశ్వరుడు శాశ్వతము అవ్యయము అయిన పరాత్పర స్థానం చేరుకుని పుట్టుకలేని స్థితిని పొందుతాడు. వేదాధ్యయనం వలన యజ్ఞక్రియ ప్రాప్తి, దాని వలన జాప్యం వలన జ్ఞానం, జ్ఞానం వలన ధ్యానం, ధ్యానం వలన నిస్సంగత్వం, దాని వలన నిరతిశయం, నిత్యానంద స్థితి లభిస్తాయి. సమాహిత చిత్తుడు, బ్రహ్మమయుడు, ప్రసన్నుడు, రుచి, ఏకాంత ప్రియుడు, జితేంద్రియుడు అయిన మహామతి యోగ విద్యను ఉపాసిస్తే విముక్తి పొందుతాడు అనడంలో ఏ సందేహమూ లేదు. యోగ మార్గాన్ని ఎంచుకున్నవారు ఓంకారాన్ని ఉపాసించి తీరాలి. విష్ణుస్వరూపుడు, విశ్వపాద శిరోగ్రీవుడు, విశ్వేశుడు, విశ్వభావనుడు అయిన ఆ పరమాత్ముడిని ప్రత్యక్షంగా దర్శించగలగాలి. అంటే మహాపుణ్యప్రదమైన ఓంకారాన్ని జపించాలి. ఆ ప్రణవాక్షర స్వరూపం ఏమిటో వివరిస్తాను. అకార, ఉకార, మకారాల కలయిక ఇది. 3 మాత్రలు అటుపైన యోగులకు మాత్రమే ఉంది. అదే నిర్గుణమైనది. అదే అర్ధమాత్ర. గాంధార స్వర సంశయంతో ఇది గాంధారి అవుతుంది. యోగీశ్వరుడు ధ్యానంలో కూర్చుని ఈ ప్రణవాన్ని జపిస్తే మూర్ధ భాగంలో చీమ కదిలినా స్పర్శానుభూతి కలుగుతుంది. ఓంకారోపాసన చేసే యోగి ఓంకారమయుడవుతాడు, అక్షరుడవుతాడు. ఈ ప్రణవమే ధనస్సు, ఆత్మయే బాణం, లక్ష్యమేమో పరబ్రహ్మతత్వం. ఓంకారమే త్రిమూర్తులు, ఓంకారమే త్రిలోకాలు, 3 అగ్నులు, త్రివిక్రమ పదాలు, 3 గుణాలు, ఋగ్యజుస్సామాలు. ఇదే దీనిలో అకారం భూర్లోకం, ఉకారం భువర్లోకం, మకారం స్వర్లోకం. అలాగే అకారం వ్యక్తం, ఉకారం అవ్యక్తం, మకారం చిచక్తి. పైనున్న కొసరు అర్ధమాత్ర ఇదే పరమపదం. అకారం హ్రస్వం, ఉకారం దీర్ఘం, మకారం ఫ్లుతం. పైనున్న అర్ధమాత్ర వాగాతీతం. ఇంతటి శక్తివంతమైన ఓంకారాన్ని పరబ్రహ్మంగా గుర్తించి ఉపాసించిన యోగి ఈ సంసార చక్రాన్ని వదిలి బంధనాత్రయాన్ని ఛేదించుకుని పరబ్రహ్మ తత్వంలో లీనమవుతున్నాడు. కర్మబంధాలను తెంచుకోలేక అపశకునాలతో మృత్యువు నెరిగి ప్రాణం వెళ్లే సమయంలో ఈ ప్రణవాన్ని స్మరించిన భ్రష్టయోగి తిరిగి యోగిగా పునర్జన్మ పొందుతాడు. కనుక సిద్ధయోగులు కానీ అసిద్ధయోగులు కానీ చివరకాలాన్ని సూచించే అపశకునాలను తెలుసుకోవడం చాలా అవసరం. లేకపోతే అవసాన దశను గుర్తించలేక దెబ్బతింటారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. దత్తపురాణం 18వ అంశం సంపూర్ణం.